ఇప్పుడు ముందుగా స్వామి గారు కానీ యాదయ్య గౌడు యాదయ్య గౌడు ఉన్నటువంటి అంజయ్య గారు, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారు, జాతీయ అధ్యక్షుడు కృష్ణగౌడ్ గారు, ఈ సమావేశాన్ని సమన్వయపరిచి నడిపించినటువంటి పెద్దలు, నా ముందున్నటువంటి మొయినాబాద్ మండలానికి సంబంధించినటువంటి వివిధ గ్రామాల నా కుల సోదరులు, మీకందరికీ కూడా తలవంచారు. మిత్రులారా, ప్రధానంగా ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి గౌడస్ బంధువులందరూ కొన్ని తెలుసు, తెలియని విషయం మాత్రం నేను ఇక్కడ చెప్పడం లేదు, అందరికీ తెలుసు. ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అసలు మనకు గోత్రం ఉంది, మన కౌండిన్య గోత్రం అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో, ఆంధ్రలో సగభాగం మొత్తంలో గౌండ్లకు కౌండిన్య గోత్రం తప్ప లేదు. మీరు ఏ కులంలో తీసుకున్నా, ముదిరాజు కానీ, బెస్త కానీ, వెలమ కానీ, రెడ్డి కానీ, ఎవరి కులంలో తీసుకోండి, అట్లా ఇంటికి ఒక గోత్రం ఉంటుంది. కానీ ఒకే ఒక గోత్రం ఉన్నటువంటి, మొత్తం ప్రాంతంలో ఒకే గోత్రం ఉన్నటువంటి కులం ఒక గౌడ కులం మాత్రమే. అది కౌండిన్య గోత్రం. ఇంతకు జాతీయ అధ్యక్షులు అన్నట్టు ఈ కౌండిన్య అనే పేరు మనకి ఎందుకు వచ్చింది? అసలు కౌండిన్య కులం వశిష్ఠ కులం రావచ్చు కాదు. కౌండిన్య అనే గోత్రం మనకు రావడానికి కారణం ఏంటి? ఈ కౌండిన్య అనే గోత్రం రావడానికి కారణం ఏంటి అని అంటే, శంకరుని అంశంలో పుట్టినటువంటి వాడు కౌండిన్య మహర్షి. శంకరుని అంశంలో పుట్టడానికి కారణం ఏంటంటే, ఈనాడు ఉన్నటువంటి చెప్తున్నటువంటి చరిత్ర ప్రకారంగా శంకరుడు పైన పయనిస్తూ పోతున్నప్పుడు ఆ ఎండకు రాలినటువంటి చెమట బిందువు ఊరికే పోకూడదు అన్న ఉద్దేశంతో గాలిదేవుడు, వాయుదేవుడు ఆ చెమట బిందువును లాక్కపోయి పార్వతీదేవి స్నానం చేసే గుండంలో పడేస్తుంది. అందులో పడినటువంటి ఆ చెమట చుక్క కౌండిన్య మహర్షిగా జండిన్య మహర్షి ఒక జన్మ తీసుకున్నారు. పేరు తర్వాత పెట్టారు. తల కిందికి చేసి కాలు పైన పెట్టి తపస్సు చేస్తూ ఆ కొరంలో ఆయన ఉన్నాడు. పార్వతీదేవి స్నానానికి పోయినప్పుడు ఆయన కనబడ్డాడు. అప్పుడు శంకరుణ్ణి, దేవతలను, బ్రాహ్మణులు వాళ్ళందరినీ పిలిచి, ఈయన ఎవరు, నా కులంలో తపస్సు చేస్తున్నాడు అని చెప్పారంటే, అప్పుడు బ్రహ్మదేవుడు జరిగినటువంటి విషయాన్ని అప్పుడప్పుడు మన సినిమాలో చూపిస్తారు, బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందని చూడడానికి. ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు ఆయన ఎవరో కాదు, శివుడి కుమారుడు, ఆయన చెమట బిందువు నుంచి ఉద్భవించినటువంటి వాడు. ఈయన పేరు మనం కౌండిన్య మహర్షి అని, కౌండిన్యుడు అని పేరు పెట్టాలని చెప్పి నిర్ధారణ చేశారు. అప్పుడు కౌండిన్యుడు ఆ కులంలో నుంచి బయటకు వచ్చి కొన్ని రోజులు అయిన తర్వాత ఆయనకు అనిపించింది, నిజమే నాకు జన్మనిచ్చారు, నేను ఒక్కడనే ఉండిపోయినా నాకు ఎవడూ లేడు, ఇంతేనా అన్న పని అని ఆలోచించి ఆయన తపస్సు చేసుకుంటూ ఒక అడవిలో కూర్చున్నాడు, వనంలో కూర్చున్నాడు. ఆ వనంలో కూర్చున్నప్పుడు మరొకసారి శంకరుడు, పార్వతీదేవి పైనుంచి పోయే క్రమంలో ఆయనకు దప్పిక అయింది. శంకరుడు గారికి ఆమెను అడిగాడు, అని నువ్వు బాగానే తిప్పుతున్నావు, ఇష్టం వచ్చినట్టు అన్ని ఊళ్ళు తిప్పుతున్నావు, కానీ నాకు దూపు అవుతున్నది, నాకు ఏం చేయాలి, మంట పడుతున్నది గొంతు అన్నాడు. అప్పుడు ఆమె కిందికి చూసి అక్కడ ఎవరో పెద్ద మనిషి తప్ప చేస్తున్నాడు, వాడి గోదాం పద అని చెప్పి ఆయన దిగి ఆమె మారువేషంలో
ఆయన కౌండిన్యం దగ్గరికి పోయి, అయ్యా పెద్ద మనిషి, నా భర్తకు దప్పిక అవుతుంది, ఏమన్నా నీళ్ళు ఇవ్వండి, మంచి తీర్థం ఇవ్వండి అని అడిగింది. అప్పుడు ఆయన తల్లి, నేను ముక్కు మూసుకొని అడవిలో తపస్సు చేస్తున్నాను, నా దగ్గర ఏముంటుంది అని చెప్పి ఆ చెయ్యి కింద పెట్టుకున్నటువంటి దాన్ని కమండలం అంటాం. తపస్సు చేసే ముందు చేతి కింద పెట్టుకున్న దాన్ని కమండలం అంటాం మనం. ఆ కమండలం తీసి పక్కన ఉన్నటువంటి ఈత చెట్టుకు ఒక దెబ్బ కొడితే అందులో నుంచి నీరా బయటకు వచ్చింది. ఆ కుండలో పట్టుకోమ్మ, అక్కడ కుండ ఉన్నది, అది తీసుకుపోయి పట్టుకొని భర్తకు దాపి అని చెప్తే ఆమె బట్టి భర్తకు దాపిందట. భర్త అంటే శంకరుడికి దాపితే శంకరుడు ఎన్నో రోజుల నుంచి గొంతు నొప్పితో బాధపడుతున్నటువంటి నొప్పి తగ్గిందట. అప్పుడు ఆయన అన్నట, నేను అనేక రకాల పానీయాలు తాగినా, నీళ్ళు తాగినా ఎన్నడీ గొంతు నొప్పి తగ్గలేదు. ఈ గొంతు నొప్పి తగ్గడానికి ఇంత మంచి తీర్థం ఇచ్చినటువంటి ఆ పెద్ద మనిషి నమస్కారం చేసి ధన్యవాదాలు చెప్పి పోదాం పదా అని చెప్పి ఆయన కూడా మారువేషం వేసుకొని ఇద్దరు భార్యాభర్తలు వచ్చి ఈ కౌండిన్య మహర్షి దగ్గర, మీరు ఇచ్చిన తీర్థం నాకు గొంతు నొప్పి తగ్గింది అంటే. గొంతు నొప్పి ఎట్లా వచ్చింది ఆయనకు? చాలా మంది అనుకుంటారు అసలు శంకరుడు గొంతు నొప్పి ఏంది ఆ దేవుడు. గొంతు నొప్పి రావడానికి కారణం ఏంటి అంటే, మహాసముద్రాన్ని చిలికినప్పుడు నాగుపాముతోటి మహాసాగిని పెట్టి పర్వతాన్ని చిలికినప్పుడు అందులో నుంచి అందులో నుంచి వచ్చింది విషం. ఆ విషాన్ని ఎవరో తాగితే తప్ప అమృతం దొరకదు, ఆ విషయాన్ని ఎవరు తాగుతారు అని చెప్పి దేవతలు తాకంటే అప్పుడు అందరు డిసైడ్ చేసి శంకరుడిని డిసైడ్ చేస్తారు, నువ్వు ఈడైతే పనికి వస్తాడు ఆయన విషం తాగనికే. అప్పుడు శంకరుడికి విషం తాగితే ఆ విషాన్ని తన గొంతులో ఆపుకుంటాడు శంకరుడు. అప్పటి నుంచి ఆ గొంతు నల్లగా అయిపోయి అందుకు మండుతా ఉన్నది. అలాంటి మండినటువంటి మంట ఈయన నీర తాగినాక తగ్గింది అని చెప్పి శంకరుడు ఆయనతో చెప్తే, శంకరుడు అంటాడు, ఆయన కౌండిన్యుడు అంటాడు, నువ్వు తాగింది మామూలు తీర్థం కాదు, అది బ్రహ్మాండమైనటువంటి అంశంలో పుట్టినటువంటి కల్పతరువా చెట్టు. ఆ నీర తాగితే ఒక్క గొంతు నొప్పే కాదు, శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా, రోగాలన్నీ కూడా మటుమాయమైపోతాయి అని చెప్పి కౌండిన్య మహర్షి చెప్తే, అప్పుడు శంకరుడు అంటాడు, మహర్షి గారు మీకు ఏం కావాలి చెప్పండి, నేను వరమిస్తానంటే, నాకు కొడుకులు కావాలి, కొడుకులు లేనటువంటి నేను తపస్సు చేస్తున్నా అంటే, అప్పుడు ఆయనకు 5 కొడుకులను ప్రసాదించారు. ఆ 5 కొడుకుల సంతానమే మనమంతా. 5 కొడుకుల సంతానము ఈ గౌరవం. మనం కళ్ళమ్ముకుంటున్నాం కాబట్టి, మనం ఇంతకుముందు వారు చెప్పినట్టు సంస్కృతంలో కళ్ళం మెడలకు ఒక పేరు పెట్టారు కాబట్టి దాని ప్రకారంగా మనమంతా గౌరవమయ్యాం. కానీ మనమంతా కౌండిన్య మహర్షి వారసులు. ఒక బ్రాహ్మణ జాతి ఒక తెగకు కూడా కౌండిన్య గోత్రం ఉంటుంది. ఆ తెగ ఏమిటంటే, ఈ కౌండిన్య మహర్షి నుంచి వచ్చినటువంటి ఇంకొక తెగనే బ్రాహ్మణ తెగ. ఆ తెగనే జంగమయ్యలు తెగ. ఎప్పుడైనా చూడండి, గౌండ్రులు కానీ ఎవరు కానీ పంతులతో పూజ చేయించరు. ఇప్పుడంటే బ్రాహ్మణుల కల్చర్ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం. గత చరిత్రను పురాణాలను ఒకసారి చదివితే మనకంటూ జంగమయ్యలు ఉండేవారు. జంగమయ్య అంటే ఈశ్వరుడు, జంగమయ్య అంటే శంకరుడు. ఆ జంగమయ్యలు మనం పూజ చేసేవారు. అగో ఆ తెగకు కూడా కౌండిన్య గోత్రం అనేది వస్తుంది. ఆ విధంగా మనకి గోత్రం వచ్చింది. రేపు పొద్దున ఎవరైనా అడుగుతారు, ఏమ్మా బడే చెప్తారు కాబట్టి కౌండిన్య గోత్రం అంటే, అసలు గోత్రం ఎట్లా వచ్చిందంటే కూడా మన గోత్రం గురించి తెలియకపోతే బాగుంది. కాబట్టి ఆ గోత్రం గురించి చెప్పారు పాత చరిత్రలోకి వెళ్ళి. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఇంత చక్కటి సమావేశం మీరు ఏర్పాటు చేసినందుకు, అందరి గౌడ బంధువులు, యువకులు, యంగ్స్టర్స్ ఇక్కడికి వచ్చినందుకు నేను మీకు అందరికీ కూడా మనసారి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, గ్రామం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా యువరక్తం అవసరం. ఆ యువరక్తంతో దేశం బాగుపడుతుంది. నాలాగ 70 దాటినోడు ముసలుడు పోయి ఏం చేసినా సాధ్యం కాదు. మీరు చేసేటటువంటి ఉద్యమాలే, మీరు చేసినటువంటి హక్కుల పోరాటాలే మన జాతిని కాపాడాలి. అందుకోసం ఈరోజు మనం ఈ కార్యక్రమం మీరు ఏర్పాటు చేసిన చాలా సంతోషం. నేను అంజయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ముఖ్యమైన సమావేశం ఉన్నప్పటికీ కూడా నాకు కులం ఇంపార్టెంట్, నా జాతి ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఇక్కడ వాయిదా చేసుకొని నేను ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా ఒకటి వాస్తవం, ఇంతకుముందు మిత్రుడు మాట్లాడుతున్నట్టు, అన్ని కులాలు ఒకటి ఉంటాయి. ముదిరాజు కులం ఒక మాట మీద ఉంటుంది, బెస్తోళ్ళు ఒక మాట మీద ఉంటారు, తురుపుల్లో ఒక మాట మీద ఉంటారు. ఇంతమంది వారు ఒక యూనిటీగా ఉంటారు. కానీ గౌడ్లు ఎందుకు యూనిటీగా ఉంటారు? ఇంతకుముందు వారు చెప్పారు అసలు కథ.
గౌండ్లు యూనిటీ ఎందుకు ఉండరు అని అంటే మనకు సంవత్సరానికి 10 రూపాయలు వస్తున్నాయి. సొసైటీ ఉన్నది. ఈ సొసైటీ వల్ల వచ్చే 10 రూపాయలే ఈ సొసైటీ ఒక ఆయన చేసుకుంటే ఇంకొక ఆయన పుల్లు ఎప్పుడు వాడే చేస్తాడా రాబాయి నువ్వు పుల్ల పెట్టరా అని చెప్పి ఆయన 4 గీకెట్ట కల వాడు దానికి ఆ 4 గీకాలంటే ఆయనకు 10 మంది గ్రూప్ కావాలి. సొసైటీ దుకాణం ఈయనకి వేయండి మళ్ళీ ఇయ్యండి అని చెప్పడానికి 10 మంది కావాలి. వద్దనడానికి ఆయనకు 10 మంది తయారు చేసుకుంటాడు. ఈ విధంగా 2 గ్రూపులు అయిపోయి ఒకరికొకరు సొసైటీ కోసం పోటీ పడి అది శత్రువర్గంగా మారుతుంది. మరి ఇంకోటి చెప్పారు టీఎఫ్టీ ఎవరైతే చెట్టెక్కి నాకాలు నేనే అమ్ముకుంటా ఈ సొసైటీలో తన్నులాట గుద్దులాట చూసి నీ అమ్మ పంచాయతీ ఉత్తరపై నా చెట్టు నేను అమ్ముకుంటా ఇది ఎందుకు నాకు వెళ్ళి అని ఆయన ఎవరికి తెలవకుండా పోయి ఎక్సైజ్ ఆఫీస్ అవకాశం ఉంది కాబట్టి ఆయన సొంత లైసెన్స్ తెచ్చుకుంటాడు. కరెక్టే. నేను ఇక్కడ ఒక ప్రశ్న ఇస్తున్నా, సొంత లైసెన్స్ తెచ్చుకున్న ఆయన ఏ చెట్టు ఎక్కుతున్నాడు? అంతకు ముందు సొసైటీ ఊరోళ్ళందరూ కాపాడినటువంటి చెట్టు ఎక్కుతున్నాడు, ఇంకో చెట్టు కాదు. అందువల్ల వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి టీఎఫ్టీ కంటే సొసైటీలో కలిసి ఉంటే అందరం చేద్దాం, లేదు ఈ సొసైటీ కాపాడిన చెట్టు నువ్వు వెక్కకుండా నువ్వు ఏ చెట్లు ఎక్కి కలిగిస్తావు, నీకంటూ ప్రత్యేకమైన చెట్టు నువ్వేం పెట్టలే, నువ్వు ఒక 10 చెట్లు పెట్టి నా చెట్టు నేను తీసుకుంటానే పరిస్థితిలో లేవు. మరి అటువంటి అప్పుడు సొసైటీ ఉంటే ఏమవుతుందంటే ఈడ లేకపోతే ఇంకో దగ్గర పర్మిషన్ తీసుకొని పక్క ఊరికెళ్ళో ఈ ఊరికెళ్ళో 4-5 పెట్టెలు తెచ్చుకుంటారు, అమ్ముతారు, వచ్చినటువంటి అమౌంట్ 10 మందికి పంచుతారు. అవకాశం ఉండదు. టీఎఫ్టీలో అవకాశం లేదు. ఊర్లో ఉన్న చెట్టు వీకాలి అంతే, బయటికి వెళ్ళి తెచ్చే అవకాశం టీఎఫ్టీ అయినకు లేదు. రెండోది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాదు రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలోనే మనకు జీవో ఇచ్చింది 5 ఎకరాల పొలము గౌన్లకి. కారణం ఏంటి అంటే ఆ రోజు మేము ప్రశ్నించినాం సూటిగా రాజశేఖర రెడ్డి గారిని, 5 బర్రెలు ఉన్నాయినా ఊరందరికి పాలు వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? 5 బర్రెలు ఇచ్చే పాలు ఊరందరికి సరిపోతాయా? మరి ఆయన ఎట్లా వస్తున్నాడు? ఊర్లో పత్తి పండిస్తలేరు, మొత్తం రాష్ట్రంలోనే పత్తి లేదు అని బట్ట మాత్రం ఊరందరికి వస్తున్నది. కొత్త బట్ట ఎడికలు వస్తున్నది అంటే సిల్క్ దారము ఇంకో దారం పెడుతున్నాడు, బట్ట తయారు చేస్తున్నాడు. పద్మశాలి అన్న లేదు కల్తీ. 5 బర్రెలు ఉన్నాయినా ఊరందరికి పాలు వస్తే అన్న లేదు కల్తీ. ఊళ్ళకు పుష్పాలు పడ్డాయి, ఏం పడ్డాయి, ఊళ్ళకు ఏమీ లేవు. నా పల్లి పడ్డది, పుష్పం పడ్డది, ఏం పడ్డది, బయటికి వెళ్ళి నూనె వచ్చి ఊరందరికీ నూనె సప్లై అవుతుంది. అందులో ఉండదు కల్తీ. ఒక్క గౌన్లోని కళ్ళులోనే కల్తీ ఉంటుందా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని ప్రశ్నిస్తే మీరు అన్నది వాస్తవం, చెట్లు లేకపోతే ఆ గౌరవం ఏం చేస్తాడు అని చెప్పి అప్పుడు సొసైటీలకు 5 ఎకరాలు ఇవ్వనికే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ద్వారా చాలా మందికి ఇచ్చింది, చాలా సొసైటీలకు 5 ఎకరాల ల్యాండ్ వచ్చింది. మనం ఉత్తర తెలంగాణ పోతే కరీంనగర్, ఆదిలాబాద్, మీరు అక్కడ ఏ గ్రామానికి పోయినా కూడా వనాలు ఎంత మీకు ఆశ్చర్యం అంటే గులాబీ తోటలు కనబడ్డట్టు కనబడతాయి. ఆ చెట్ల కిందనే కార్లలో వచ్చి కూర్చొని చెట్ల కిందనే చెట్లకి మనం ఫ్యాన్లు కడతారు, కింద కూలర్లు పెడతారు. ఆశ్చర్యం అయితే మీరు చూస్తే బార్ కన్నా అందంగా వనములు తయారు చేస్తారు. అగో దాంట్లో కూర్చొని తాగుతారు. మన దగ్గర ఆ 5 ఎకరాలు ఇచ్చినాయి తక్కువ గ్రామాలు ఉన్నాయి. అవి లేకపోవడం వలన ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ప్రభుత్వం చెప్పింది మీరు ఏడాది పెట్టుకోండి, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏడాది పెట్టుకోండి. ఇంతకుముందు కేసీఆర్ అదే డైలాగ్ చెప్పాడు, ఏమేమి ఇస్తే 5 ఎకరాలు ఇస్తాంపా, ఏమున్నది ఎక్కడ ఏమొస్తుంది, చెరువు కట్టకు 10 ఎకరాల్లో పెట్టుకోకు. నా తాత జాగిరా చెరువు కట్టకు పెట్టుకుంటే గుల్లైన బలం వచ్చి తొక్కిపోతే ఎవరిని అడగాలి? నా భూమి అయితే, నా పట్ట భూమి అయితే రేపు నా గుణం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒక బోర్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఆనకట్ట పోయి పెంచుకుంటే, కట్ట పక్కన పెంచుకుంటే, ఇప్పుడు ఈ కట్ట ఉన్నది చిరుకు కట్ట, దాని పక్కన చెట్టు పెంచుకుంటే బరువు అయిపోద్దంటవా, గుర్రం అయిపోద్దంటవా? మనకు అవకాశం లేదు, నాది అనేది లేదు. కాబట్టి అవకాశం లేదు. నేను కేసీఆర్తో చాలాసార్లు చెప్పినాను, సార్ మీరు అన్నది తప్పది, మీరు ఏమని అనుకోండి 5 ఎకరాలు ఇవ్వాలంటే ఏ ఊరుకోనా నీకు 5 ఎకరాలు పిచ్చి పట్టిందని చాలాసార్లు ఆయన కొట్టేసాడు. అది తప్పు. అది నేను పార్టీలో ఉన్నాక మాట లేకుండా ఆయనతో చెప్పిన మీరు కులం పట్ల తప్పు చేస్తున్నారు సార్. సరే ఆయన చేసిండు, మనకు రాజకీయాలు వద్దు.
ఎవరం ఏ పార్టీలో ఉన్నా రాజకీయాలు కులానికి మనం ఎక్కడ కూడా ఆపాదించం, ఆ రంగులు వేయొద్దు. అందుకే ఈరోజు నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వంలో జీవో ఎట్లా ఉంది కాబట్టి ఆ 5 ఎకరాలు మనం తీసుకొని ఆ చెట్లు పెట్టుకుంటే ఏమైతుందో తెలుసా? ఇంతకుముందు మీకు వచ్చిన క్వశ్చన్ ఏదైతుందో టీఎఫ్టీ ఆయన నీ సొసైటీ జాగాలోకి రాడు, ఆయన ఏం చెట్లు గీయాలి మరి? ఆయన చెట్లు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడు? నేను నలుగురితో నేను ఉంటారా పోయి నాకు ఈ లొల్లి ఎందుకు అని చెప్పి ఆయన అప్పుడు వచ్చి అంత సొసైటీలో కలిసి అందరు కలిసి బతకడానికి అవకాశం ఏర్పడుతుంది. సొసైటీ దానికి కృషి చేయాలి. అదేవిధంగా గవర్నర్లో మనం ఇంకో పని కూడా చేయాలి. చాలా మందికి మేము అక్కడ చెప్పిన మహబూబ్ నగర్ సైడ్లో చెప్తే కొంత ఇంప్లిమెంట్ అయ్యింది. నేను అడిగేది ఏంటంటే ఇంట్లో జనరంత జాగ ఉంటే కొబ్బరి చెట్టు పెట్టారు. నేనేమంటున్నా, నీకున్నటువంటి జాగలో 2 ఈత చెట్లు పెట్టు. ఎందుకు పెట్టవు? పిల్లలు గుచ్చుకుపోతే ఏర్పడు. ఆ పెద్దగా అయిన దాకా వాటి గుచ్చుకోపోకుండా సెక్యూరిటీ ఒక గ్రిల్లో ఏదో ఏర్పాటు చేయి. ఆ గీసకాయ వచ్చి నీ ఇంట్లోనే 2 తాళ్ళు గీసుకపోతాడు కదా, 2 చెట్లు గీసుకపోతాడు కదా ఈతలు. ఒక ఇంటికి 2 ఈతలు పెట్టుకున్నా, ఇంటికి 1 ఈత పెట్టుకున్నా, ఈ ఊర్లో గౌన్లో ఈ గ్రామంలో 30 ఇళ్ళు ఉంటే 32లో 60 చెట్లు నీకు ఊర్లోనే ఉంటాయి కదా. ఈత కలుపు బయట తిరిగే పని ఉండదు కదా. ఆ వనంతో పాటు ఇది కూడా నీకు జీవనాధారమే. మొన్న కౌరంపేట ఒక ఊర్లో రెడ్డి గారు పొలం పంతలేదు నీ అమ్మ ఇదంతా పంచాయతీ కాదని చెప్పి మీకు ఆశ్చర్యం అవుతుంది. 10 ఎకరాలలో ఈత చెట్టు పెట్టి రెడ్డి గారు ఆయన పట్టపొలం 10 ఎకరాల్లో పెట్టితే అసలు మీకు ఆయన మొత్తం గౌన్లకు కల్లా ఆయన్ని ఇస్తున్నాడు. సచ్చినట్టు మన డబ్బులు ఆయన దగ్గరికి పోతున్నాయి. ఎట్లా? అందుకే నేను అనేది ఏంటంటే మనకు అట్లాంటి అవకాశం ఉంటే, పట్టపొలం ఉంటే దాంట్లో పట్టపొలం చుట్టూ పెట్టు, పొలం లోపల పెట్టకు. నీకు ఎంత భూమి ఉంటే ఆ చుట్టూగా నువ్వు ఈత చెట్లు పెట్టు. మనం వనం పెంచకుండా, తాడి చెట్లు పెంచకుండా, ఈత చెట్లు పెంచకుండా ఎక్సైజ్ కూడా వచ్చినప్పుడు వాటిని రాళ్ళు తీసుకొని కొడితే ఏమొస్తుంది? వాటిని ఇంటి వాటి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఆ మాట కూడా అడిగినాం. చెట్లు పెంచడానికి అవకాశం ఇవ్వకుండా కల్తీకలను మా మీద దాడులు చేసుడు మర్యాదకరం కాదని చెప్పి చాలా సీరియస్గా చెప్పినాం. సరే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే పరిస్థితులు దాన్ని దృష్టిలో పెట్టుకొని దాడులు కొంత తగ్గిన మాట వాస్తవం. ఎప్పుడు అదే విధంగా పరిస్థితి ఉండదు, ప్రభుత్వాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. కాబట్టి గౌడ్స్ అంతా కూడా మనం ప్రయత్నం మనం ఒక్క 2 చెట్లు పెట్టి జాగా వదిలిపెట్టి ఇల్లు కట్టండి. అందుకే ఇక్కడ ఉన్న మిత్రుడు నేను కోరేది ఏంటంటే మనం అందరం కూడా మన ఇళ్లలో చెట్టు పెంచే ప్రయత్నం చేయాలి. మనం ఎంతసేపు బయట వాళ్ళ మీద ఆధారపడి రెడ్డి గారి పొలంలో 10 తాటి చెట్లు ఉంటే రోజు రెడ్డి గారితో అన్నా నమస్తేనే అనాలి, ఏమన్నా బాగుందో అనాలి. ఆయన చెట్టే కాగానే ఇలా నగరాలు తెలియదు అయ్యా కూడా వస్తున్నాడు, ఆ రోజు చెట్టు అయినా పోసి రావాలి.